ఒక యవనస్తుడు వాళ్ళ తండ్రి చిన్నప్పటి నుంచి రే మార్నింగే లెగురా, 6ంటికే లెగురా, చదువురా అని చెప్తాడంట. అట్లా రోజు వాళ్ళ తండ్రి విసిగిస్తూ ఉంటారు. ఈ బిడ్డ చదువుతూనే ఉన్నాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు గొప్ప ఉద్యోగం వచ్చిందంటే, చాలే ముందు ఇంటర్వ్యూకి వెళ్ళరా అని అంటాడు వాళ్ళ నాన్న. ఏంటి మా నాన్న, నేను ఒక గొప్పవాడిని అవుతున్నాను, ఈరోజు ఇంటర్వ్యూలో నేను కానీ సెలెక్ట్ అయితే నా జీతం 2 లక్షలు కదా, మా నాన్నకి ఏది సంతోషం లేదు. వెంటనే వాళ్ళ నాన్న అన్నాడంట, వాళ్ళ నాన్నకి చెప్పి వెళ్తా ఉంటే, రే తలుపు లాక్ చేసి వెళ్ళిపో, లోపల లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోను. మా నాన్న నాకు పని చెప్పకుండా ఉన్నాడు. ఏ రోజు మా నాన్న నన్ను మెచ్చుకోడు. ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదా, ఈ లైట్ కూడా నేను ఆపేసి వెళ్ళాలని విసుక్కున్నాడంట. డాడీ నాకు బైక్ ఇవ్వు, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. ఏం బైక్ లేకపోతే వెళ్ళలేవా, ఇదిగో 5 రూపాయలు, బస్ ఎక్కి వెళ్ళిపో. ఏమి ఇంటర్వ్యూ వచ్చింది కదా, చక్కగా కొత్త బండి మీద వెళ్తే ఎంత బాగుంటుంది ఇంటర్వ్యూకి, మా నాన్న నన్ను ప్రేమించడం లేదు అని చెప్పేసి ఆ యవనస్తుడు మనసులో బాధపడుతూ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెళ్ళేసరికి చక్కగా ఆ ఆఫీస్ దగ్గరకు ఆ యవనస్తుడు వెళ్ళాడు. వెళ్ళేసరికి వాటర్ ట్యాప్ తిప్పుందంట. వెంటనే యవనస్తుడు, ఏంటి ఇక్కడ పనిచేసే అతనికి ఈ పని మీద శ్రద్ధ లేదు, ఈ వాటర్ ఈ విధంగా పోతున్నాయి కదా, ఎందుకు దీన్ని ఆఫ్ చేయలేదని ఈ యవనస్తుడంట వెంటనే వాటర్ కట్టేశాడంట. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఇంటర్వ్యూ అని చెప్పారు, కాల్ లెటర్లో. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. ఆ గదిలోకి వెళ్ళి చూస్తే ఎవ్వరు లేరంట. ఫ్యాన్ వేస్తుంది. ఫ్యాన్ ఈ టేబుల్ కింద పేపర్స్ అప్ అండ్ డౌన్ అయితే ఎగురుతూ ఉన్నాయంట. అయ్యో వీళ్ళకేంది కరెంటు సేవ్ చేయాలన్న జ్ఞానము కూడా లేదు, ఈ విధంగా వేస్తారని ఫ్యాన్ ఆఫ్ చేసి ఆ పేపర్స్ అన్నీ కరెక్ట్గా పెట్టి మరలా 2nd ఫ్లోర్ అని అనౌన్స్ చేయగానే 2nd ఫ్లోర్కి వెళ్ళారంట. అందరినీ ఇంటర్వ్యూ చేశాడంట ఆ అధికారి. ఈ యవనస్తుడు రాగానే, నీకు నేను ఉద్యోగం ఇస్తున్నానని చెప్పాడంట. అదేంటి సార్, నన్ను ఇంటర్వ్యూ చేయకుండా నన్ను ఎలా నాకు పోస్ట్ ఇచ్చావు అని అంటే, నేను నీది సీసీ ఫుటేజ్లో ప్రతిదీ చూశాను, అసలు ఒక్కొక్కరిది ఎంత బాధ్యతాయుతంగా ఈ మా ఆఫీస్లో వర్క్ చేయగలరని మేము అందరినీ చూసాము, ఏకాగ్రతతో చూసాము. అందరూ తమ ఇష్టానుసారంగా ట్యాప్ కట్ చేయకుండా, అక్కడ పేపర్లు కరెక్ట్గా పెట్టకుండా, ఫ్యాన్ ఆపకుండా, లైట్ ఆపకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి కనుక్కొని వచ్చారు. నువ్వు ఒక్కడివే నీళ్లు కట్ చేసావు, వాటర్ కట్ చేసావు, లైట్ ఆఫ్ చేసావు, ఫ్యాన్ ఆఫ్ చేసావు. నీ అంత సమర్థుడు, పనిలో జ్ఞానము కలవారు మాకు కావాలి, శ్రమ పడేవారు మాకు కావాలి, కనుక నీకు ఉద్యోగం ఇస్తున్నాను, గ్రాంటెడ్ అని సంతకం పెట్టి పంపించాడంట.